రసం హనుమంతునికి కంఠస్వరానికి చాలా ఉపయోగపడింది. దానికి ఒక కారణం ఉన్నది. హనుమంతుడికి కూడా మొదట్లో పరీక్ష వచ్చింది. పరీక్ష ఏమిటి? లోక శ్రేయస్సు కోసం ఆయన నాటకం ఆడాడు. హనుమంతుడు ఒక రోజున పాట పాడదాం అనుకున్నట్ట. రాముడికి గానం అంటే ఇష్టం. రాముడిని మెప్పిద్దామని పాట పాడదాం అనుకుంటే గొంతు రాలేదు. ఇదేమిటో హఠాత్తుగా గొంతు అయిపోయింది, రామా అని పాడదామంటే లేకుండా పోయిందని పాపం దుఃఖిస్తూ సీతాదేవి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు సీతాదేవి అంది, నాయన ఈ మధ్యకాలంలో నువ్వు వెలగపళ్ళు ఎక్కుతున్నావు, వెలక్కాయలు గొంతుకు పోగొడతాయి, గొంతుకు తిరిగి వచ్చి గానం బాగా చేయడానికి తమలపాకులు ఉపయోగపడతాయి. మన దొడ్లో తమలపాకులు ఉన్నాయి, తీగ దగ్గరికి వెళ్ళి లేత తమలపాకులు 4 నవిలి మింగు, నీ గొంతుకులో ఉన్న శ్లేష్మం పోయి నీకు గానం తిరిగి వస్తుంది అన్నది. దాంతో ఆయన 4 తమలపాకులు, లేత తమలపాకులు నవిలి మింగాడు. అద్భుతమైనటువంటి తమలపాకుల ఘాటుకి గొంతులో ఉన్న కఫం తెగిపోయి వెలక్కాయలు తినడం వల్ల, పచ్చి వెలక్కాయలు తినడం వల్ల వచ్చినటువంటి ఆ కంఠ సమస్య తీరిపోయింది. పచ్చి వెలక్కాయలు చాలా చికాకండి బాబు, ఎందుకో తెలియదు కానీ వెలక్కాయలు తిన్న వెంటనే గొంతుకు పోతుంది. నాకు కూడా అనుభవమే. అప్పుడు నేను కూడా సీతాదేవి హనుమంతుడికి చెప్పిన ఈ చిట్కా ఉపయోగించగానే నా గొంతుకు తిరిగి వచ్చింది. అప్పుడు ఆయన ఆనందపడిపోయి మళ్ళీ రామా రఘురామ అని పాడుకున్నాడు. రాముడు ఆయన మెచ్చి దీవించాడు. అప్పుడు హనుమంతుడు లోకానికి ఏమన్నాడు, తమలపాకుల వల్ల నా కంఠం నాకు తిరిగి వచ్చింది, రాముణ్ణి మెప్పించి వరాలు పొందాను, కాబట్టి ఈ రోజు నుంచి మీరు నన్ను తమలపాకులతో పూజించండి. ఇంతకీ తమలపాకులు ఆయన తిన్నది మంగళవారం, అందుకని మంగళవారం నాడు నన్ను తమలపాకులతో పూజించండి అన్నాడు.